ఎవ్రీవన్, హ్యాపీ భోగి అందరికీ. మేము మార్నింగ్ లేవగానే మొత్తం మంచుతో ఫాగ్ వచ్చేసిందండి. ఫాగ్ చూసారా? అసలు నిన్న మొన్న అయితే లేదు. ఈరోజు పండుగ స్పెషల్ ఏంటో తెలియదు కానీ మొత్తం ఫాగ్తో నిండేసింది. తర్వాత కోడి కూత ఈ ఊర్లో ఎంత బాగుందో కదండి. మా అమ్మ పొద్దున్న లేవగానే ఇల్లు తుడిచేసి కడపలు కడిగేసి బొట్లు పెట్టేసింది. తర్వాత మేము మా తమ్ముడు వాళ్ళంతా కలిసి భోగి మంటలు వేశారు. నేనేమో ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను. ఈ ముగ్గు నేను ముందు చాక్పీస్తో వేస్తాను. చాక్పీస్తో వేసి బాగా వచ్చిన తర్వాత దానిపై నుంచి ముగ్గుతో వేస్తాను. మా అమ్మ మాత్రం గొబ్బెమ్మలు చేస్తుంది ముగ్గు పైన పెట్టడానికి. ఇది గరక పిండి కొమ్ములు మా అమ్మ చెక్కేవి. ఇప్పుడు ఇది ఆవు పేడతో చేస్తారండి. ఇది నవధాన్యాలు చూస్తున్నారు కదా, నవధాన్యాలన్నీ కలిపేసి ఈ పిండి కొమ్మలు గరక ఈ ఆవు పేడకి ఇట్లా గొబ్బెమ్మలాగా చేసి బొట్టు పెట్టి పూలు పెట్టి నవధాన్యాలు వేస్తారు. ముందుగా అయితే గడపల పైన పెట్టేస్తుంది. తర్వాత ముగ్గు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ముగ్గులో మధ్యలో చిక్కుడు ఆకులు వేసి ఆ గొబ్బెమ్మల్ని 3 గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు వేసి పూజలాగా ఇలా చేస్తారు. నేనైతే 3 ముగ్గులు వేసేసాను. ఆకులు మొత్తం నింపేశాను. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. చాలా బాగా అనిపించింది. వాకిలు మొత్తం వేశాను కదా, కలర్ఫుల్గా అనిపించింది ఈ భోగి పండుగ. ముందు ఈ పికాక్స్ డిజైన్ అయితే నాకు ఎప్పటి నుంచో వేయాలని ఉంటుంది. తర్వాత ఇంకా మా అమ్మ ఏం చేస్తుందో అని కిచెన్లోకి వెళ్ళేసరికి ఆ సోరకాయ అప్పుడే చెట్టు నుంచి తెంపి సోరకాయ కర్రీ చేస్తుందండి పచ్చికారం వేసి. అదంటే నాకు చాలా ఇష్టం. ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా అమ్మ హడావిడిగా కిచెన్లో టీ పెడుతూ ఒక సైడ్ నుంచి కర్రీ చేస్తూ రైస్ చేస్తూ పులిహోర అన్నీ చకచక 1 అవర్లో చేసేసింది. తర్వాత నేను పూజ గది స్నానం చేసేసి పూజ గదిలో దేవుళ్ళకి బొట్లు పెట్టేశాను. అన్నిటికీ బొట్లు అన్నీ దేవతలకి గంధం కుంకుమ పెట్టేసి పూలు తెంపుకొని వచ్చేసాను. పూలు తెంపుకొచ్చి మా అమ్మకి ఇస్తే అమ్మ మొత్తం అలంకరించేసింది. నేను బొట్లు పెట్టి పక్కన పెట్టేశాను అంతే. అమ్మ మొత్తం దేవుళ్ళని పెట్టేసి పూలతో అలంకరించింది. ఇంకేముందండి, దేవుళ్ళని పెట్టే ముందు పసుపు తీసుకొని పసుపు అంతా కాళ్ళకు పెట్టుకొని మా పాపకి అందరం పెట్టేసుకున్నాం, ముగ్గురం పెట్టేసుకున్నాం. ఇంకా అమ్మ పూజ స్టార్ట్ చేసేసింది. పూజ స్టార్ట్ చేసిన తర్వాత మా బుడ్డిది వచ్చి మా అమ్మ నేను పసుపు పెట్టుకుంటా అనేసి అంటే పసుపు పెట్టేశాను. దానికి కూడా పెట్టేసిన తర్వాత అమ్మ ఇంకా పూజ స్టార్ట్ చేసింది. హారతి ఇచ్చి పులగం బెల్లం పానకం ప్రసాదంగా పెట్టేసింది. పులిహోర పొద్దున్నే తినేసామండి మేము. ప్రసాదం పెట్టలేదు, ఓన్లీ పులగం పానకం మాత్రమే పెట్టేసింది. పులిహోర టిఫిన్ లాగా చేసేసాము. చూడండి హారతి ఎలా తీసుకుంటుందో, దానికి చాలా ఇష్టం. పులగం అయితే మేము ఇలా నల్ల నువ్వులు పౌడర్ చేసి అన్నంలో వేసి ఉడికించి తర్వాత పానకం సపరేట్గా వేసి తినేస్తాము. ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని కొందరు ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. బెల్లం అందులోనే ఉడికిస్తారు. మేమైతే ఈ ప్రాసెస్లో చేస్తాము. ఇంకా అంతే అండి. పూజ అయిన తర్వాత ప్రసాదం తినేసాం. మా బుడ్డిది అటు ఇటు తిరుగుతూ వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్